ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేసింది. A1 నిందితుడు కేటీఆర్తో పాటు A2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్లపై ఛార్జిషీటు వేసింది. A3 హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, A4గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, A5గా యూకేకు చెందిన FUO సంస్థపై ఛార్జిషీటు దాఖలు చేసింది ఏసీబీ. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నిబంధనలకు విరుద్ధంగా 55 కోట్ల అక్రమంగా నిధులు బదిలీ చేసినట్లు ఛార్జిషీట్లో తెలిపింది ఏసీబీ. 2023 అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నిబంధనలకు విరుద్ధంగా యూకేకు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు 55 కోట్లు బదిలీ చేసినట్లు ఏసీబీ చెప్పింది. రేసింగ్ నిర్వహణలో అక్రమాలు జరిగినట్లు, దీంతో రాజకీయ ప్రయోజనం పొందినట్లు ఏసీబీ గుర్తించింది. దీనికి సంబంధించి అప్డేట్స్ అజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. అజయ్, ఏసీబీ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఏంటి దీనికి సంబంధించిన అప్డేట్స్? చంద్రిక, ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. దాదాపు 2023లో ఫార్ములా ఈ కార్ రేస్ అనేది హైదరాబాద్ లో జరిగింది. దాని తర్వాత 2024 డిసెంబర్లో ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించిన దానిపైన పెద్ద మొత్తంలో ప్రభుత్వ నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారు. అప్పుడు మాజీ మంత్రి కేటీఆర్ మొత్తం కూడా అతని ఆదేశాలతోటే అధికారులు ఎలాంటి అనుమతులు లేకుండా, ఎలాంటి నామ్స్ పాటించకుండా ప్రభుత్వ ధనాన్ని మొత్తం కూడా దుర్వినియోగానికి పాల్పడ్డారు అనే ప్రధానమైన ఆరోపణతోటి ఈ ఫార్ములా ఈ రేస్ సంబంధించిన కేసు నమోదైంది. దాని తర్వాత దాదాపు ఏడాదిన్నర అవుతుంది. ఏడాదిన్నరగా కూడా ఈ కేసు సంబంధించి వివిధ స్టెప్స్ లో ఇప్పటికే దర్యాప్తు చేశారు. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్ ని 2 సార్లు ఏసీబీ అధికారులు విచారించారు. ఒకసారి ఈడీ విచారించింది. దాని తర్వాత ఇందులో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ తో పాటు బిఎల్ఎన్ రెడ్డి, ఇతరులు ఎవరైతే ఇందులో ప్రమేయం ఉందని భావించారో వాళ్ళందరినీ కూడా విచారించడంతో పాటు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సిచ్యువేషన్ కూడా మనం చూసాం. అయితే తాజాగా ఈ ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించిన కేసులో ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఇందులో A1 గా మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే, ప్రస్తుత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ A1 గా ఛార్జ్షీట్ దాఖలు చేశారు. A2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా ఇటు బిఎల్ఎన్ రెడ్డి, మాజీ హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, A4గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, A5గా యూకేకి చెందిన FUO సంస్థను చేరుస్తూ మొత్తము 5 పైన అభియోగాలు చేరుస్తూ ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత ప్రస్తుతం ఛార్జ్షీట్ ని మొత్తం కూడా న్యాయస్థానం పరిశీలిస్తుంది. ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి దాదాపు 250 పేజీల ఛార్జ్షీట్ ని అధికారులు దాఖలు చేశారు. అంటే ఈ ఛార్జ్షీట్ సంబంధించి A1 కేటీఆర్ నుండి A5 ఫార్ములా ఈ ఆపరేషన్ సంబంధించిన సంస్థ వరకు సీక్వెన్స్ గా వీళ్ళు ఏ విధంగా ఈ క్రైమ్ కి పాల్పడ్డారు అనేది ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తుకు సంబంధించి ఎవిడెన్స్ ఏదైతే సేకరించారో, స్టేట్మెంట్స్ ఏదైతే రికార్డ్ చేశారో వాటన్నిటిని కూడా పొందుపరిచిన పరిస్థితి. దాదాపు 1000 డాక్యుమెంట్లను కూడా ఈ ఛార్జ్ షీట్ తో పాటు కోర్టులో ప్రొడ్యూస్ చేయడంతో పాటు మెయిన్ గా ఇతరేతర ఆర్థిక లావాదేవీలకు సంబంధించి, అంటే ప్రభుత్వ నిధుల నుండి ఈ ఫారెన్ సంస్థలకు సంబంధించి ఏ విధంగా వీళ్ళు బదలాయించారు అనే దానిపైన ఇటు ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ సంబంధించిన కొన్ని కీలకమైన పత్రాలను కూడా ప్రస్తుతం ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. సో వాటన్నిటిని కూడా ప్రస్తుతం ఏసీబీ న్యాయస్థానం పరిశీలిస్తుంది. మెయిన్ గా ఈ ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి అప్పుడు కేటీఆర్ మున్సిపల్ అండ్ ఐటీ మినిస్టర్ గా ఉన్నారు. సో కేటీఆర్ ఆదేశాల మేరకే ఎలాంటి నామ్స్ పాటించకుండా, ఎలాంటి అనుమతులు ఉన్నా లేకపోయినా చూసి చూడనట్లు అధికారులు వ్యవహరించారు అనేది ప్రధానమైన అభియోగం. మెయిన్ గా అధికార దుర్వినియోగానికి ఒకవైపు కేటీఆర్ పాల్పడ్డాడు అనేది బలమైన ఆరోపణ అయితే, ఇటు ఉన్నతాధికారులు కూడా చూసి చూడనట్లు వ్యవహరించడం పట్ల చాలా విమర్శలు, అలాంటి అభియోగాలు కూడా ఉన్నాయి. సో ఇప్పటి వరకు ఫార్ములా ఈ రేస్ సంబంధించి ఆరోపణలు కావచ్చు, అభియోగాలు కావచ్చు ఏదైతే తెరపైకి వచ్చాయో దానికి సంబంధించి ఇప్పటి వరకు కేటీఆర్ ని విచారించడము, కేటీఆర్ సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, దాని తర్వాత అధికారులు ఎవరైతే ఇందులో ఉన్నారు, ఇటు ఐఏఎస్ అరవింద్ కుమార్ తో పాటు హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ని కూడా విచారించారు ఏసీబీ అధికారులు. వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేశారు. అయితే అధికారులు చాలా క్లియర్ గా ఇచ్చారు స్టేట్మెంట్. అంటే కేటీఆర్ ఆదేశాల మేరకే మేము నగదును బదిలీ చేయాల్సి వచ్చింది, 55 కోట్లకు సంబంధించిన వ్యవహారానికి సంబంధించి కేటీఆర్ ఆదేశాలతోటే అవన్నీ కూడా చేశాము అనేది చాలా క్లియర్ గా అధికారులు స్టేట్మెంట్స్ ఇచ్చారు. అంటే ఒకవైపు 2023 ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, గవర్నర్ అనుమతి కూడా తీసుకోకుండా
ఎక్కడ ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుండా అధికారం ఉంది కదా అని మొత్తం కూడా కేటీఆర్ ఈ విధంగా వివరించాడు అనేదే ఫైనల్ గా ఏసీబీకి సంబంధించిన అధికారులు ఎస్టాబ్లిష్ చేసిన అంశము. సో ఈ కేసు సంబంధించి ఎవరి రోల్ ఎంత మేరకు ఉంది ఈ క్రైమ్ లో అనేదాన్ని ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఆధారాలు సేకరించారు. కాబట్టి దాదాపు చార్జ్ షీట్ సంబంధించి ఫార్ములా ఈ రేస్ సంబంధించి 250 పేజీల చార్జ్ షీట్ ని ప్రస్తుతం ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు. సో ప్రస్తుతం ఏసీబీ న్యాయస్థానము ఈ ఫార్ములా ఈ రేస్ సంబంధించి ప్రస్తుతం అధికారులు దాఖలు చేసిన చార్జ్ షీట్ ని మొత్తం కూడా పరిశీలిస్తుంది. సో ప్రస్తుతం ఇంకొన్ని ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అంటే చార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత దాదాపు 1.5 ఏడాదిన్నర పాటు ఈ కేసు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కొనసాగింది. కేటీఆర్ తో సహా మిగతా వాళ్ళ పాత్ర ఏంటి అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసేందుకు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయడంతో పాటు అందరి స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడము, గ్యాదర్ ఆఫ్ ఎవిడెన్స్ మొత్తం కూడా ఏసీబీ అధికారులు సేకరించిన తర్వాత పగడ్బందీగా ఈ చార్జ్ షీట్ అయితే దాఖలు చేశారు. సో ప్రస్తుతం మనకు అంతున్న ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు, లేకపోతే కొంత మేరకు చార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత పరిణామాలు మొత్తం కూడా శరవేగంగా మారే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఎందుకంటే ఈ కేసు సంబంధించి చార్జ్ షీట్ దాఖలైంది కాబట్టి ఈ కేసులో మరిన్ని అరెస్టులు ఉంటాయా, విచారణ ఏ విధంగా ముందుకెళ్లబోతుంది అనేది ఒక ఆసక్తికర పరిణామంగా చూడాలి. సో ప్రస్తుతం 1.5 ఏడాదిన్నరగా దర్యాప్తు జరిగిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసు సంబంధించిన వ్యవహారంలో మాత్రము ఏసీబీ అధికారులు దాఖలు చేసిన చార్జ్ షీట్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రస్తుత సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ని A1 గా చేర్చారు. మిగతా అధికారులు ఎవరైతే ఉన్నారో ఇటు అరవింద్ కుమార్ తో పాటు బిఎల్ఎన్ రెడ్డి, ఎట్ ది సేమ్ టైం స్పోర్ట్స్ కన్సల్టెంట్, దాంతో పాటు ఫార్ములా ఈ ఆపరేషన్ సంబంధించిన సంస్థ ఇప్పటికే ఫార్ములా ఈ ఆపరేషన్ సంబంధించిన సంస్థ ప్రతినిధులను కూడా వర్చువల్ గా ఏసీబీ అధికారులు విచారించారు. వర్చువల్ గా విచారణలో భాగంగా వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని మొత్తం కూడా ఏసీబీ అధికారులు రికార్డ్ చేసుకున్న సిట్యువేషన్. సో అటు ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు అనుకోవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, దాంతో పాటు కేటీఆర్ వీళ్ళందరి స్టేట్మెంట్స్ ని కీలకంగా భావిస్తూ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా జరిగిన దర్యాప్తుకు అనుగుణంగా ప్రస్తుతం చార్జ్ షీట్లు అయితే దాఖలు చేశారు. సో ఇంకా నెక్స్ట్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసు సంబంధించి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కొంత మేరకు ఆసక్తికరంగా మారింది. కొంత మేరకు మరిన్ని అరెస్టులు ఉండే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అట్ ది సేమ్ టైం విచారణకు సంబంధించి ఇంకా వేగవంతంగా ఏసీబీ ఈ కేసు సంబంధించి ముందుకెళ్లే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. చంద్రిక.